మార్చి 14న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కోర్టు సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ కావడానికి 5 మెయిన్ రీజన్స్ ఏంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన మూవీ కోర్టు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి రామ్ జగదీష్ డైరెక్టర్, ప్రశాంతి తిప్పిర్నేని ప్రొడ్యూసర్ గా చేశారు. రిలీజ్ కి ముందే వదిలిన అప్డేట్స్ తో ఈ సినిమాపై మంచి బజ్ వచ్చింది. దాంతో ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దాడి షురు అయింది. ప్రస్తుతం 50 కోట్ల క్లబ్ లో చేరిపోయి ఇంకా కూడా భారీ వసూలు రాబడుతుంది. అయితే ఈ కోర్ట్ సినిమా ఈ రేంజ్ సక్సెస్ కావడానికి రీజన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నాని సినిమా. టాలీవుడ్ లో నానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. హీరోగా, నిర్మాతగా తన మార్క్ చూపించారు నాని. కోర్టు సినిమా కూడా నాని వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడంతో ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది. హిట్ 1, హిట్ 2 లాంటి సక్సెస్ అయిన సినిమాల తర్వాత కోర్టుపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని బ్రాండ్ ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. సెకండ్ వన్, మంచి కంటెంట్. కోర్టు మూవీలో లవ్ స్టోరీతో పాటు కోర్టు రూమ్ డ్రామాను బ్యాలెన్స్ చేస్తూ పోక్సో చట్టం అనే సెన్సిటివ్ టాపిక్ ను బాగా డీల్ చేశారు డైరెక్టర్. ఎక్కడ పక్కదోవ పట్టకుండా కమర్షియల్ హంగులు లేకుండా ముందుకెళ్లారు. ఇదే కంటెంట్ ప్రేక్షకుల చేత వావ్ అనిపించింది. థర్డ్ వన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్. కోర్టు సినిమాకు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మరో ప్లస్ అయ్యింది. లాయర్ గా ప్రియదర్శి వావ్ అనిపించారు. యువ ప్రేమికులుగా హర్ష్ రోహన్, శ్రీదేవి అందరినీ ఆకట్టుకున్నారు. సీనియర్ హీరో శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ మాత్రం ఆడియన్స్ మస్మరైజ్ చేసింది. ఫస్ట్ షోతోనే ఈ టాక్ బయటకు రావడంతో కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఫోర్త్ వన్, న్యూ సబ్జెక్ట్. కోర్టు అనేది నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట తగిలే పాయింట్. అయితే ఈ విషయంలో పోక్సో అనే చట్టాన్ని సబ్జెక్టుగా తీసుకోవడం జనానికి కాస్త కొత్తగా అనిపించింది. ఇది కూడా సినిమా విజయానికి ఓ ప్లస్ పాయింట్ అయింది. ఫిఫ్త్ వన్, ఆ మాటతో హైప్ తెచ్చిన నాని. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్లలో హీరో నాని పర్సనల్ గా పాల్గొని సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కోర్టు నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని నాని కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇది సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.